హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 15వ తారీఖు సంక్రాంతి పండుగ రోజు తిరుమలకు వెళ్ళామండి కాలినడకన. అక్కడ ప్రశాంతమైన వాతావరణం చాలా అద్భుతంగా అనిపించింది. తిరుమల కొండపైన ఆ లైటింగు, ఆ లైటింగ్ సెట్తో అద్భుతంగా చేశారండి. అసలు డెకరేషన్ అంతా చాలా బాగుంది. అలాగే గుడి ముందర ఫ్రూట్స్తో అంతా చాలా అద్భుతంగా అది తయారు చేశారు సెట్టింగు. అది కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, ఉంటుంది. అక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మాకు దర్శనానికి 2 days పట్టిందండి. ఎందుకంటే వైకుంఠ దర్శనం కదా. టోకన్స్ అయిపోయిన రోజుకు మళ్ళీ రోజుకు ఇస్తూ ఉంటానే ఉన్నారు, స్టాపింగ్ లేకుండా. అలాగే మా అల్లుని పుట్టు వెంట్రుకలు కేశఖండన చేపించాము అక్కడే. చాలా అబ్బాయి అయితే ఏడుస్తూ చాలా అద్భుతంగా చేయించుకున్నాడు. కానీ లాస్ట్కు గుంటూ అలాగే మా మేనకోడలు కూడా కేశఖండన చేయించారు. ఇదంతా అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిందండి. దర్శనానికి వెళ్ళాము. దర్శనం ప్రశాంతంగా చేసుకొని వచ్చాము. ఆ తర్వాత బయట కూడా ఈ పూల డెకరేషను ఇవన్నీ కూడా ఒకసారి వీడియో తీద్దామని రూమ్కి వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చి ఈ వీడియో చిత్రించాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తిరుపతికి వెళ్ళింటే అక్కడ ఎలా ఉంది, ప్రశాంతంగా వాతావరణం ఏమనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే 2 days ఉన్నా కూడా ఇట్లే గడిచిపోయిందండి, టైమే తెలియకుండా. అక్కడికి వెళ్ళాక మన విషయాలన్నీ ఏం గుర్తుండవు. అక్కడ ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో చక్కగా టైం అంతా గడిచిపోయింది. అలా ఆ తిరుపతి టూరు చాలా అద్భుతంగా చేసుకున్నాము. అలాగే సాయంత్రము అక్కడే ఉండి అక్కడ శ్రీవారి పల్లకి సేవ అవన్నీ కూడా మేము దగ్గరుండి చూడాలని అక్కడే ఉన్నాం. చూసుకొని ప్రశాంతంగా వచ్చామండి. ఎంతో అద్భుతంగా అనిపించింది. అక్కడ ఏనుగులు కూడా చూడండి, పిల్లలు ఎంతో ఎంజాయ్ చేశారు. అలాగే వెంగమాంబ లేక్కి భోజనం చేశాము. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా భోజనం చేసి రండి.